ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని క్వాలిఫై అయిన స్టూడెంట్స్ తో పాటుగా ఇప్పుడు లోయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని ఎలిజిబుల్ అయినటువంటి స్టూడెంట్స్ రౌండ్ 3 నుండి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో కూడా రౌండ్ 3కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ లో అంటే ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్, అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కండక్ట్ చేసే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అండ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్స్ లో రౌండ్ 3కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఒకసారి ఈ లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్స్ గురించి మీకు బ్రీఫింగ్ ఇద్దామనుకుంటున్నాను. ప్రస్తుతానికి మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం తెలుసు. జనవరి 26వ తారీఖుతో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ని ఎక్స్టెండ్ చేస్తూ జనవరి 29వ తారీఖు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో స్టూడెంట్స్ ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ని లాక్ చేసుకోవడానికి జనవరి 29వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ఓపెన్ అవుతుంది. జనవరి 30వ తారీఖు ఉదయం 8 గంటల్లోగా మీరు లాక్ చేసుకునే అవకాశం ఉంది అని ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను ఫోన్ చేసి అడగటం జరిగింది, లేదా కమెంట్ సెక్షన్ లో కూడా అడగటం జరిగింది. చాయిస్ లాకింగ్ కంపల్సరీ చెయ్యాలా అంటే కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. అసలు చాయిస్ లాకింగ్ గురించి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఈ డేట్ అండ్ టైం కంప్లీట్ అవ్వటంతోనే ఎంతమంది స్టూడెంట్స్ అయితే రౌండ్ 3లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరి వెబ్ ఆప్షన్స్ కూడా ఆటో లాక్ అవుతాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి చాయిస్ లాకింగ్ చేసుకోవద్దు. ఒకసారి మీరు చాయిస్ లాకింగ్ అని చేసుకుంటే పొరపాటున ఈ యొక్క కౌన్సిలింగ్ రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కానీ ఇంకా ఎక్స్టెండ్ అయితే, ఒకవేళ న్యూలీ యాడెడ్ సీట్స్ ఏమైనా యాడ్ అయినప్పుడు మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. అంటే న్యూలీ యాడెడ్ సీట్స్ ని యాడ్ చేసుకోవడానికి కానీ, మీకు ఇష్టం లేనటువంటి వెబ్ ఆప్షన్స్ ని రిమూవ్ చేసుకోవటానికి కానీ, లేదా పొజిషనింగ్ అంటే ప్రయారిటీ చేంజెస్ చేసుకునే ఎడిటింగ్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా చాయిస్ లాకింగ్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే చాయిస్ లాకింగ్ వలన మనకి తెలిసేటువంటి విషయం ఏంటంటే, అంటే ఆ డేట్ అండ్ టైంతో మన యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అని తెలుసుకోవటం కోసం మాత్రమే ఆ డే టైంని గమనిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని కూడా మరలా మోడిఫై చేస్తూ జనవరి 29వ తారీఖున ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చాయిస్ లాకింగ్ ప్రాసెస్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. ఈ చాయిస్ లాకింగ్ ఏ డేట్ అండ్ టైంలోగా కంప్లీట్ అవుతుంది అనే విషయం తెలియటం కోసం మీరు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా చూస్తూ ఉండండి. అలాగే తెలంగాణ స్టేట్ లో ప్రస్తుతానికి ఈ జనవరి 30వ తారీఖు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కన్వీనర్ కోటాలో ఎవరైతే నాన్ సర్వీస్ కోటాలో ప్రస్తుతానికి రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యారో, ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత రౌండ్ 3లో గానీ ఈ స్టూడెంట్ కి సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్ ఇండియా కోటా అలాటెడ్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, తెలంగాణ స్టేట్ జాయింట్ కాలేజ్ నుండి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్, వాళ్ళ యొక్క అమౌంట్ తీసుకుని ఆల్ ఇండియా కోటాకు వెళ్లి జాయిన్ అయ్యేటువంటి అవకాశం కల్పించడం కోసం ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 4:30 వరకు అవైలబుల్ గా ఉంటుంది. దీని అర్థం సుమారుగా ఫిబ్రవరి 2వ తారీఖు లోగా మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు అని మనం గ్రహించాలి. ఒకవేళ ఆల్ ఇండియా కోటా ఇంకా ఎక్స్టెండ్ అయితే అప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ సీట్ అలాట్మెంట్ వస్తేనే అప్పుడు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకోండి. అంతేగాని సీట్ రాకుండా వస్తుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో దయచేసి ఎవ్వరు కూడా ముందుగానే సీట్స్ క్యాన్సిల్ చేసుకోవద్దని నా రిక్వెస్ట్. కొద్దిమంది స్టూడెంట్స్ ఇలా పొరపాట్లు చేసుకుంటున్నారు కాబట్టి ఈ పాయింట్ ని నేను మీకు క్లియర్ గా చెప్తూ ఉన్నాను. ఫ్రీ ఎగ్జిట్ డేట్ అండ్ టైం కంప్లీట్ అయిపోయిన వెంటనే రెస్పెక్టివ్ కాలేజ్ ప్రిన్సిపల్స్ మన కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే సాఫ్ట్వేర్ లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని తీసుకుని సీట్ క్యాన్సిల్ చేసుకుని డిస్కంటిన్యూ చేశారో ఆ యొక్క లిస్ట్ ని ఆ సాఫ్ట్వేర్ లో ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు.
ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ లేట్ అయితే అఫీషియల్గా వీళ్ళే ఎక్స్టెండ్ చేయవచ్చేమో కానీ ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే మాత్రం ఇదే డేట్ అండ్ టైంని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏపీ స్టేట్కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో జనవరి 28వ తారీఖు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ మాత్రమే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్. లోయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఇన్ సర్వీస్ కోటాలో అలాగే నాన్ సర్వీస్ కోటాలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత స్టూడెంట్స్ ఎంటర్ చేసిన డేటాని అలాగే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేశారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇన్ సర్వీస్ కోటాకి సపరేట్గా ఇచ్చారు, అలాగే నాన్ సర్వీస్ కోటాకి సపరేట్గా ఇచ్చారు. ఈ లిస్టులో కానీ ఒకవేళ మీ పేరు లేకపోతే నాట్ ఎలిజిబుల్ లిస్టులో కానీ ఉంటే ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది రిమార్క్స్లో కూడా మీకు కాజ్ అక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా అప్లోడ్ అవ్వకపోయినా లేకపోతే మీరు ఎంటర్ చేసిన డేటా కానీ ఏదైనా రాంగ్ ఉన్నా సరే మీరు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఏదైనా మీ డేటాలో మిస్టేక్స్ ఉంటే మీరు కూడా గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి మాత్రమే డిఎన్బి సీట్స్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ లిస్ట్స్ అన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. ఫిబ్రవరి 1 ఈవినింగ్ 4 గంటల లోపు మీరు మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. గ్రీవెన్సెస్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే మీరు ఏ లింక్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారో అక్కడ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి సర్వీసెస్ డాష్ బోర్డు అలాగే రేజింగ్ ఏ టికెట్ అని ఉంటుంది. ఆ రేజింగ్ ఏ టికెట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడానికి అక్కడ అవైలబుల్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేసుకోవాలి. కాకపోతే గుర్తుంచుకోండి, మీరు గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేసేటప్పుడు దానికి ప్రూఫ్ గా డాక్యుమెంట్ ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక 2-3 ఆప్షన్స్ చూజ్ చేసుకున్నట్లయితే ఆ 2-3 ఆప్షన్స్ కు సంబంధించి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని అన్ని కలిపి మెర్జ్ చేసి సింగిల్ ఫైల్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అంతేగాని ఒక్కొక్క డాక్యుమెంట్ ని అప్లోడ్ చేసే అవకాశం ఉండదు. ఒకసారి మీరు ఒక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలి అంటే కుదరదు. కాబట్టి మీరు అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి ఒక సింగిల్ డాక్యుమెంట్ చేసి మాత్రమే మీరు అప్లోడ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. అలాగే యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరు మీ పర్సనల్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మీ యొక్క క్వెరీస్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ గ్రీవెన్సెస్ లో ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తున్నారో వీలైతే మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు, వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. అలాగే ఇక్కడ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా చూస్తే ప్రస్తుతానికి ఇంకా రౌండ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది అని గ్రహించవచ్చు మనం. అంటే వీళ్ళు డేట్ అండ్ టైం మెన్షన్ చేసేంత వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 చాయిస్ లాకింగ్ డేట్ అండ్ టైం ఇంకా హోల్డ్లోనే ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉండకపోతే దయచేసి ఇప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఆల్రెడీ జాయిన్డ్ క్యాండిడేట్స్ అప్గ్రేడ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి అప్గ్రేడ్ అయింది అంటే దీని ముందు రౌండ్స్ లో ఉన్న సీటు క్యాన్సిల్ అవుతుంది. ఖచ్చితంగా థర్డ్ రౌండ్ లో వచ్చిన సీటుకు మాత్రమే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ కి రీసెంట్ గా తెలంగాణ స్టేట్ లో సెకండ్ రౌండ్ మేనేజ్మెంట్ కోటా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. మేనేజ్మెంట్ కోటాలో అక్కడ కొద్దిమందికి సీట్ అలాట్మెంట్స్ వచ్చాయి. కానీ ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీస్ లో లేదా ఆల్ ఇండియా కోటా కాలేజెస్ లో కొద్దిమంది జాయిన్ అయి ఉన్నారు. అయితే ఆల్ ఇండియా కోటాలో ప్రస్తుతానికి ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ అనౌన్స్మెంట్ కూడా అనౌన్స్ చేయలేదు. కాబట్టి తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో అలాట్ అయినటువంటి సీటు జాయిన్ అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ అంటే పొరపాటున వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ప్రస్తుతానికి ఫీజు పే చేసి జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసి తెలంగాణ స్టేట్లో జాయిన్ అయ్యి ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3లో అప్గ్రేడేషన్ వస్తే అప్పుడు సర్టిఫికెట్స్ తీసుకొని స్టేట్ కోటాకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయవచ్చు కదా అనుకుంటున్నారు. గుర్తుంచుకోండి, ఈ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసేది సింగిల్ సాఫ్ట్వేర్ మాత్రమే. ఒక కాలేజ్లో రిపోర్ట్ చేసి
ఒరిజినల్స్ సబ్మిట్ చేసిన తర్వాత వేరే కౌన్సిలింగ్ లో ఎక్కడైనా సరే మీరు అక్కడ నుండి ఎగ్జిట్ అవ్వకుండా ఇంకొక చోట రిపోర్ట్ చేశారు అంటే అది ఇల్లీగల్ అవుతుంది. ఖచ్చితంగా ఒక కాలేజ్ నుండి ఎగ్జిట్ అయ్యి మాత్రమే మీరు ఇంకొక చోట రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని డ్యూయల్ రిపోర్టింగ్ ఈజ్ ఇల్లీగల్ ప్రాసెస్. అంటే రెండు చోట్ల రిపోర్ట్ చేసినట్లు కానీ ఆ సాఫ్ట్వేర్ ఐడెంటిఫై చేసింది అంటే మీ మీద కేసు వేస్తారు. సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ ఎవ్వరూ కూడా చేయవద్దని రిక్వెస్ట్. తెలిసి తెలియక ఎవరైనా పొరపాటున ఇలాంటి మిస్టేక్స్ చేస్తే వాళ్ళకి అర్థం కావటం కోసం మాత్రమే చెప్తూ ఉన్నాను. డ్యూయల్ రిపోర్టింగ్ అనేది ఎక్కడా చేయకూడదండి. అంటే రెండు చోట్ల స్టూడెంట్ రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వకూడదు. అంటే సర్టిఫికెట్స్ తర్వాత సబ్మిట్ చేస్తామన్నా సరే అది వీలవ్వదు. ఒక చోట నుండి ఎగ్జిట్ అయ్యి మాత్రమే రెండో చోటకు వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. మీరు కౌన్సిలింగ్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఇన్స్టెంట్గా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.